జనభేరి న్యూస్ కి స్వాగతం. శ్రీకాళహస్తిలోని వివిధ చర్చిల్లో గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పురాతన చర్చ్ అయిన లూథరన్ చర్చిలో పాస్టర్ మైకేల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీసస్ శిలువ పైనుంచి మానవాళికి ఇచ్చిన 7 సందేశాలను సవివరంగా వివరిస్తూ మానవాళికి ప్రేమ, దయ, క్షమా గుణాలు మూలం కావాలని కోరారు. గుడ్ ఫ్రైడేని పురస్కరించుకుని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి లూథరన్ చర్చికి విచ్చేసి క్రిస్టియన్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ప్రేమ తత్వంతో సాగాలని జీసస్ సందేశాన్ని పాటిస్తూ అందరూ సంతోషంగా ఉండేలా కలిసిమెలిసి ముందుకు సాగుదామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరారు. లూథరన్ చర్చ్ పాస్టర్ మైకేల్ మాట్లాడుతూ క్షమాగుణంకు మించిన మానవత్వం మరొకటి లేదని, లోకానికి ప్రేమతత్వం పంచాలనేది జీసస్ సందేశమని చెప్పారు. హ్యాపీ గుడ్ ఫ్రైడే. ప్రతి ఒక్కరి మీద కూడా కరుణామయుడు యేసు ప్రభు ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలి. మీ అందరూ చల్లగా ఉండాలి. ఎవరికి ఎప్పుడు కూడా ఇబ్బందులు లేకుండా ఎవరైతే పేదవారు ఉన్నారో గొప్పవారు కావాలా. మతము మరి ఏది కాక ఆ ప్రజలుగా ఇచ్చి శుభాలు తెలియజేయడానికి సమయం తీసుకొని వచ్చిన కుమార్తె స్తోత్రాలు. దేవుడు ఇచ్చు అనుగ్రహాన్ని ఆశీర్వదించి పంపుతున్నాను. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం స్వామి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి సదా మీ తోడుని కాపాడుగాక. ఆమేన్. ఆమేన్. థాంక్యూ సార్. ఇది ఉరి శిక్ష అయితే క్షణంలో ప్రాణం పోతుంది, కానీ శిలువ శిక్ష చాలా సమయాన్ని తీసుకుంటుంది. రక్తమంతా కారిపోవాలి. ఆఖరి రక్తపు పొట్టు వరకు నరక యాతన అనుభవించాలి. ఇప్పుడు దొంగలిద్దరూ ఆయనతో పాటు శిలువ వేయబడ్డారు. అక్కడ అనుభవిస్తున్న భయంకరమైన శ్రమలు ఎలా ఉండబోతున్నాయో తెలుసు కాబట్టి ఆ శ్రమ యొక్క ఆలోచన విధానాన్ని, ఆ శ్రమ యొక్క తాత్పర్యాన్ని ఎరిగిన దేవాది దేవుడు మన కొరకు ఏమైనా ప్రార్థన చేస్తున్నారు. వీరేమి చేయించున్నారో క్షమించాలి. శత్రువులను క్షమించే యొక్క అద్భుతమైన లక్షణం ఎక్కడి నుంచి వస్తుందంటే యేసు ప్రభు వారు శిలువలో పలికిన మొదటి మాటను బట్టి మనకు వస్తుంది. అయితే మత్తయి సువార్త మనం చివరి అధ్యాయంలో మనం బైబిల్ యేసు ప్రభు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించి ఎవరిని తయారు చేయమన్నారంటే క్రైస్తవులను తయారు చేయమని ఎక్కడా చెప్పలేదు. యేసు ప్రభు యొక్క వాక్యానుసారమైన జీవితం వారు, దేవుని యొక్క లేఖనాల తాత్పర్యతను అర్థం పడేవారే దేవుని యొక్క శిష్యులుగా, క్రైస్తవులుగా మార్చబడడానికి అవకాశం ఉంటుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, క్రైస్తవుడు మొదట ఎవరిని క్షమించాలంటారు? శత్రువులను క్షమించమని చెప్తాడు. అలాగే లూకా సువార్త 6వ అధ్యాయంలో మొదటి మాట ధ్యానం చేశాం. మీకు వందనాలు. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆ క్షమాపణలు క్షమించగలిగిన మనసు మాకు దయచేయమని, ఇప్పటి వరకు నన్ను వాడుకున్నందుకు మీకు కొట్టాలని వేసే అతి పరిశుద్ధ నామములో అతి వినయంగా బతిమాలుకుంటున్నాను పరమ తండ్రి. ఎలాంటి దానమైనా మరి ఆయన క్షమించే దేవుడు అన్న సత్యాన్ని మరొకసారి శిలువ మరి శుభవార్తను ప్రకటించుకోవాలి. క్షమించలేని పాపి నేను కాను, ఆయన క్షమించే దేవుడు. ఆ తదుపరి పాఠం క్షమించబడాలి, క్షమించాలి అన్నటువంటి గొప్ప సత్యాన్ని మనందరం కలిసి రెండవ మాటగా ప్రజలుగా మరి 138వ వచనం పాల్గొనగా శ్రీమతి చక్రవర్తి జోసెఫ్ గారు రెండవ మాటను బోధిస్తారు.
ఇచ్చిన మన బిషప్ గారికి నా వందనాలు. పిసిసి కార్యవర్గానికి ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. వేలాడుతూ తన కుడి పక్కన ఉన్నటువంటి దొంగతో కలిగినటువంటి మాట ఇది రెండవ మాట. లూకాసు వార్త ఆయన చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. అందుకు ఆయన దొరికిన ఏదో వాసుల నివాసులు నామములో వీక్షితులందరికీ క్రీస్తు లూథరన్ సంఘము కాళహస్తి పక్షాన ఈ శుభ శుక్రవారపు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. మనందరికీ ఎరుక సమస్త మానవ కోటి మరి మేలు కొరకై పాప పరిహారము కొరకై దైవ కుమారుడు యేసు క్రీస్తు మరి అవతరించి మరణించి తిరిగి లేచాడన్న సందేశాన్ని మరి మనం అందరూ ఎరిగి ఉన్నాం. ఈ దినం శుభ శుక్రవారం ఈ దినాన యేసు ప్రభు అలనాడు శిలువ మీద పలికినటువంటి 7 మాటల్లోని సారాంశాలను గూర్చి మరి మనం తెలియజేసుకుంటాం, మాట్లాడుకుంటాం. కూడి వచ్చిన అందరికీ భోజన కార్యక్రమాలు జరుగుతాయి. మరి విశేషంగా ఇందులో ఉన్నటువంటి సత్యం మరి తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అన్న క్షమావార్త. మానవాళి ఒకరినొకరు క్షమించి దేవుని చేత క్షమింపబడి మరి నవ సమాజంగా కలిగి బ్రతుకున్నట్లు మరి 66 గ్రంథాల సంక్షిప్తమైనటువంటి సత్యస్వార్త వేదికగా ఈ శిలువ మీద పలికినటువంటి మరి గొప్ప మాటలు ఈ 7 మాటలు. ఈ మాటలు అన్ని కూడా మరొకసారి దైవ గ్రంథాన్ని గుర్తు చేస్తూ మన వాళ్ళందరూ కూడా ఒకరిని ఒకరు ప్రేమించి ఒకరినొకరు క్షమించి దైవ సహవాసం కలిగి అన్ని రీతుల ఆనందాన్ని కలిగించుటకు ఏర్పడిన ఈ గొప్ప దినపు శుభాలు మీకు అందరికీ మరి ఉండాలని, దేవుని ఆశీస్సులు వీక్షించిన ప్రతి వారికి కలగాలని ప్రభు పేరట వేరుకుంటూ ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.